హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాను దక్షశ్రీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే పప్పు మునక్కాయ. ముందుగా కందిపప్పును మంచిగా కడిగి కొద్దిసేపు నానిన తర్వాత అందులో కొన్ని వాటర్ పోసి పసుపు, నూనె, కరివేపాకు వేసి దాన్ని పప్పును మంచిగా ఉడకబెట్టండి. ఆలోపు మనం మునక్కాయలు ఇంకా టమాటాలు, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నూనె పోసి కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసి మంచిగా వేగిన తర్వాత ములక్కాయలు వేసి బాగా వేగిన తర్వాత అందులో కొన్ని టమాటాలు వేసుకోండి. టమాటాలు, ములక్కాయలు మంచిగా వేగినాక కొంచెం చింతపండు రసం అందులో పోసుకోండి. ఆలోపు మనకు సైడ్ పప్పు మొత్తం ఉడికిపోయింది. పప్పును బాగా రుబ్బి ఇది ములక్కాయల చారులో పప్పును వేసేసుకోవడమే. మీలో ఎంతమందికి పప్పు మునక్కాయ చారు అంటే ఫేవరెటో కింద కామెంట్ చేయండి. నాకైతే పప్పు మునక్కాయ, బెండకాయ చారు అంటే చాలా ఇష్టము. మీకు అలా ఏం చారు ఇష్టమో కింద కామెంట్ చేయండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత చూడండి పప్పును వేసుకున్నాను. ఇందులో కారం, ఉప్పు వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత దింపేసుకోవడమే. నా చిన్నగా ఉన్నప్పుడైతే మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. అసలు ములక్కాయ చారు అంటే చాలామంది ఇష్టపడేది. అప్పుడు నాకు ఇంత ఎందుకో నచ్చకపోయేది. నేను ఫ్రెండ్స్కి ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే నేను పెళ్ళైన తర్వాతనే ఇది బాగా లైక్ చేయడం స్టార్ట్ చేసిన. మా హస్బెండ్కి చాలా ఇష్టం మునక్కాయ చారు. తన కోసం అని చేయడం వల్ల నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది. తినంటుంటే కొంచెం అలవాటు చేసుకోవడం వల్ల చాలా ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని కర్రీలలో ఇదే ఫేవరెట్. చిన్నప్పుడు ఓన్లీ పప్పు టమాటా అంటే ఇష్టం ఉండే. ఇప్పుడు పప్పు మునక్కాయ చారు అంటేనే చాలా ఇష్టము. తర్వాత బెండకాయ చారు. అలా మీకేమి ఇష్టమో కింద కామెంట్ చేయండి.